బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. ప్రతి ఒక్కరికి ఏదన్నా స్టేజ్ బస్టర్ సినిమా చూడాలి అనుకుంటే అనిల్ రావుపూడి సినిమాలు చూద్దాం అనుకుంటారు. బట్ మీకేంటి అసలు? చెప్పాను ఇళయరాజా గారి మ్యూజిక్ వింటాను అంతే అంతే. సుందరి నేను వంట చూడని ఈజ్ ఎ జీనియస్, ఈజ్ ఎ మెజిషియన్. నా దృష్టిలో నాకు ఆయన మాస్టర్. ఏదైనా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకునే అవకాశం అంటే ఉంటుంది. ఖచ్చితంగా అవకాశం ఉంటే హ్యాపీగా ఎందుకు చేయను, అద్భుతంగా చేస్తారు. గుండెలో నిండమంట. మీ పిల్లలిద్దరిలో ఎవరు మీలాగా ఉండేది చలాకీగా? అట్లీస్ట్ పాప బాబు? పాప ఫుల్ హైపర్, బుడ్డోడు వెరీ హైపర్ డోపర్. సుష్మిత గారి రియాక్షన్ ఆఫ్టర్ గెట్టింగ్ దిస్ మచ్? చిరంజీవి గారు కూడా తనకు ఒక అద్భుతమైన సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది మెటీరియలైజ్ అవ్వలేదు. సో ఫైనల్ గా నా రూపంలో, నా ద్వారా ఇంత మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఆ అమ్మాయికి కూడా రావటం చాలా హ్యాపీ. రామ్ చరణ్ గారు ఏంటి అది చూసిన తర్వాత ఏం చెప్పారు? సినిమా డెఫినెట్ గా ఆయన ఉంటుంది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎగ్జైట్ అయ్యారు. నాన్నగారు కూడా అద్భుతంగా ఉన్నారు, లుక్ వైజ్ బాగున్నారు, పెర్ఫార్మెన్స్ జరిగింది, డాన్స్ జరగదీశారు. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. మీ పిల్లలిద్దరిలో ఎవరు మీలాగా ఉండేది చలాకీగా? అట్లీస్ట్ పాప బాబు? పాప ఫుల్ హైపర్. హైపర్ అంటే వెరీ టాలెంటెడ్, డాన్సులు బాగా చేస్తుంది, బాగా మాట్లాడుతుంది. బుడ్డోడు వెరీ హైపర్ డోపర్. వాడు మనో బుల్లిరాజు. అవునా? వాడికి కోపం వస్తే తట్టుకోలేవు. సో అందుకని నా వల్లే అలా తయారయ్యాడు. సో కాబట్టి వాడు ఇప్పుడిప్పుడే కొద్దిగా గైడ్లో పడుతున్నాడు, బెటర్ అవుతున్నాడు. కానీ ఫుల్ ఎనర్జీ వాడు. అసలు వాడు చిన్న బైక్ తీసుకొని స్కిడ్లు కొడుతుంటాడు. మా కమ్యూనిటీలో బైక్ వేసుకెళ్ళి పెద్ద వాళ్ళు స్కిడ్లు కొడతారు కదా, చిన్నవాడు జర్ర అని స్కిడ్లు కొట్టాలని ఉంచుంటాడు. వెరీ వెరీ ఫాస్ట్ జంప్ చేస్తుంటాడు, తూకుతుంటాడు, అటు పడుతుంటాడు, ఇటు పడుతుంటాడు. క్రేజీ కిడ్. బట్ ప్రతి సినిమాకి మన ఇంట్లోనే క్రిటిక్ ఉంటారు కదా, నాన్న అమ్మ వైఫ్ ఆ క్రిటిక్ మీకు? అంటే క్రిటిక్ అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ కథలు ఉన్నప్పుడు ఒకలాంటి డిస్కషన్స్ వస్తుంటాయి, పాయింట్స్ అవి జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు మదర్, ఫాదర్, సిస్టర్ కానీ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు జనరలైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కనిపించిన ఒపీనియన్ చెప్తుంటారు. సో ఇట్స్ లైక్ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అయ్యారో అలాగే రెస్పాండ్ అవుతుంటారు. అండ్ దానికంటే కూడా సక్సెస్ని వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అనాలిసిస్ కంటే వచ్చిన సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో సుష్మిత కొనిదెల గారు చాలా ఎమోషనల్ గా బయట వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటున్నారు విన్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత మంచి సినిమా ప్రొడ్యూస్ చేసి 300+ ఇయర్ అంటే కలెక్ట్ చేయడం పక్కన పెడితే వాళ్ళ నాన్నతో ఇంత పెద్ద హిట్ కొట్టడం అనేది ఏ కూతురికైనా కానీ పూర్వజన్మ సుకృతం అంటారు కదా, అలాంటిదని చెప్పుకోవచ్చు. ఏంటి సుష్మిత గారి రియాక్షన్ ఆఫ్టర్ గెట్టింగ్ దిస్ మచ్? సుష్మిత గారిది అదే, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఆవిడ కూడా చాలా చాలా డౌన్ టు ఎర్త్. సినిమా చేసిన జర్నీలో కానీ ఎంత రెస్పెక్టబుల్గా చూసుకున్నారు, ఎంత బాగా మాట్లాడతారు. ఎక్కడా కూడా ఇంత 1% కూడా మాకు ఇంకా చిరంజీవి గారిని ఏమైనా అప్రోచ్ అయ్యి చెప్పాలనుకున్నవి చెప్పలేని ఆ అమ్మాయి ద్వారా కమ్యూనికేట్ చేసేవాళ్ళు. సో ఆవిడ చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. అండ్ చిరంజీవి గారు కూడా తనకు ఒక అద్భుతమైన సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది మెటీరియలైజ్ అవ్వలేదు. సో ఫైనల్గా నా రూపంలో, నా ద్వారా ఇంత మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఆ అమ్మాయికి కూడా రావటం చాలా హ్యాపీ. రామ్ చరణ్ గారు ఏంటి అది చూసిన తర్వాత ఏం చెప్పారు? సినిమా డెఫినెట్ గా ఉంటుంది. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎగ్జైట్ అయ్యారు. చాలా బాగుంది, చాలా బాగా డీల్ చేస్తారు. అండ్ చాలా చిరంజీవి గారిని చాలా సటల్గా చాలా బాగా చేయించారు. అండ్ నాన్నగారు కూడా అద్భుతంగా ఉన్నారు, లుక్ వైజ్ బాగున్నారు, పెర్ఫార్మెన్స్ జరిగింది, డాన్స్ జరగదీశారు. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. సో ఒక డైరెక్టర్ రకరకాలుగా ఆలోచిస్తారు కాబట్టి డెఫినెట్ గా కొంచెం తెలియని ఒక ప్రెజర్, ఆ స్ట్రెస్ ఉంటుంది. బాగా లోలో ఉన్నప్పుడు ఏం చేస్తారు మీరు అసలు? చెప్పాను ఇళయరాజా గారి మ్యూజిక్ వింటాను అంతే. మ్యూజిక్ ఆల్వేస్ హీల్స్ యువర్ పెయిన్. ఐ బిలీవ్ దట్. ఆల్వేస్ హీల్ చేస్తాను. కలవలేదు, ఎప్పుడన్నా కలిసే అవకాశం గురించి ఏదో చూస్తాను. ఆయన మీద ఇష్టంతో ఈ సినిమాలో ఆ సాంగ్ పెట్టుకున్నాను, సుందరి అనే పాట. సో ఇళయరాజా మేడ్ మై లైఫ్. ఆయన పాటలు వింటుంటే నాకు చాలా అద్భుతమైన ఆలోచనలు వస్తాయి, అద్భుతమైన స్క్రిప్ట్లు వస్తాయి. సో హీజ్ ఎ జీనియస్, హీజ్ ఎ మెజిషియన్. నా దృష్టిలో నాకు ఆయన మాస్టర్. ఏదైనా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఆయన చాలా సెలెక్టివ్గా ఉన్నారు. ఖచ్చితంగా అవకాశం ఉంటే హ్యాపీగా ఎందుకు చేయను.
అద్భుతంగా చేస్తాను. బట్ నయనతార గారిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం డైరెక్టర్స్ అంటుంటారు, కానీ అనిల్ రావిపూడి ఇలా హ్యాండిల్ చేసేసారు. అదే చెప్పాను కదా, దట్స్ మ్యాజిక్. అది సీక్రెట్ రివీల్ చేయకూడదు. మ్యాజిక్ ఆఫ్ అనిల్ రావిపూడి గారు, అది మ్యాజిక్ ఆఫ్ స్టోరీ మూవీ. రెండు అనుకోండి, అవునా? రెండు ఉంటేనేగా అది సీక్రెట్ చెప్పలేదు. ఈయన ఏదైనా చేయగలరు. విజయశాంతి గారిని బయటికి తీసుకొచ్చారు Yeah. సెకండ్, సో అందుకని ఏదైనా చేయగలరు.